హాయ్ గైస్, నేను దోస పిండితో స్ట్రీట్ సైడ్ పునుకులు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ నేనైతే ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పిండి కలుపుకుందాం. ఆయిల్ కాగే లోపల బౌల్ అయితే తీసేసుకున్నాను. అందులోకి నేను కొంచెం దోస పిండి, రోజు దోశలేం తింటాం, బోరు కొడుతుంది కదా, అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా పునుకులు వేసుకుంటే చాలా బాగుంటది అనమాట. బోరుగా ఫీల్ అవ్వరు పిల్లలు. ఇందులో ఒక 2 స్పూన్స్ మైదా కూడా వేసుకున్నాం. నేను ఈ కప్పు తీసుకున్నాను అనమాట దోస పిండి. దానికి ఒక 2 స్పూన్స్ మైదా అయితే వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను, అది కొత్తిమీర. ఇది అల్లం చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. కావాలి అంటే కనుక పచ్చిమిరపకాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. కానీ చిన్నపిల్లలు తినరు కదా పచ్చిమిర్చి, సో నేను మిర్చి అయితే వేయట్లేదు. ఒక 1/2 స్పూను సాల్ట్, 1 పించ్ బేకింగ్ సోడా కూడా 1 పించ్ వేసాను. వేసి దీన్ని ఇలా కలిపేసుకుందాం మొత్తం కూడా. ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా నీట్గా కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండనేది ఉండకుండా మొత్తం కూడా బ్యాటర్ అంతా నీట్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకుందాం. వాటర్ అనేది యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే లూజ్ అయిపోతే పిండి ఏంటి అంటే పునుకులు నీట్గా రావన్నమాట. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఒకటి వేసుకొని చూద్దాం ఫస్ట్. చూడండి ఎలా పొంగుతున్నాయో. ఇప్పుడు చిన్న చిన్నగా అంటే మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. కానీ స్ట్రీట్ సైడ్ ఏంటంటే చిన్న చిన్నగానే ఉంటాయి కాబట్టి నేను చిన్న చిన్నగానే వేస్తున్నాను. పునుకులు చిన్నగా వేస్తేనే బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకుందాము. నేను చెప్పినట్లు కనుక చేసినట్లయితే మీకు సేమ్ మన స్ట్రీట్ సైడ్ ఎలా ఉంటాయో పునుకులు ఆ విధంగా వస్తాయన్నమాట. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు. చూడండి. మీరు కూడా ఈ ఐటెం ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ గైస్.